1978లో టి దయానంద రెడ్డి అనే వ్యక్తి దగ్గర సన్నాఫ్ నారాయణ రెడ్డి 5 ఎకరాల పట్టా భూమి 194 సర్వే నంబర్లో మేము కొనుగోలు చేసినాము. అప్పుడు మా పక్కకు గల వందర నరసయ్య 4 ఎకరాలు కొనుగోలు చేసినాడు. మా బాపు ఇక్కడ లేకుండా బాంబాయిలో ఉండడం వలన మాది 35 గుంటలు వందర నరసయ్య అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు. మాకు ఈ మధ్యలో మా భూమి తక్కువ ఉందని మాకు తెలిసిన వెంటనే మేము ఓనర్కు అప్లికేషన్ పెట్టుకున్నాము. అట్టి ఇద్దరి మధ్యలో పంచాయతీని ఓనరు 18 తారీఖు 2025 5వ నెల వచ్చి ఇద్దరి మధ్యలో పంచాయతీని సాల్వ్ చేసినాడు. ఆయన పెట్టిన అద్దుల ప్రకారము ఆయన పెట్టిన గెట్టు ప్రకారం మేము రాతి కడీలు వేసుకున్నాము. రాతి కడీలు వేసుకున్నాక 10 రోజుల తర్వాత మా పక్కకున్న వందర నరసయ్య కుమారులు వెంకటేష్, సురేష్, మహేష్ ముగ్గురు కలిగి అర్ధరాత్రి ట్రాక్టర్ డోజర్ బండి తీసుకొని వచ్చి కూలగొట్టినారు. అట్టి కూలగొట్టిన వారి పేరు చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని మా మనవి న్యాయం చేయగలరని మేము విన్నవించుకుంటున్నాము. మా భూమి మాకు చేయగలరని మనవి. ఈ పంచాయతీ సందర్భంగా ఈ భూమి ఎర్ర కిష్టారెడ్డి బాలరాజమ్మ 1978-80 సుమారులో కొని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. భూమి ఓనర్లు టి దయానంద రెడ్డి సన్నాఫ్ నారాయణ రెడ్డి దగ్గర కొనుగోలు చేసారు 5 ఎకరాలు. సర్వే నంబరు 194లో కొలిసిచ్చారు. అప్పటి నుంచి ఆయన కొంచెం బాంబేలో ఉండట్లా సూచించిన అదుల ప్రకారం మెదిలి నడుచుకున్నారు ఇన్ని రోజులు. ఈ మధ్య కాలంలో కాలువ పోవడం వల్ల వందర నరసయ్య అంటే ఆయన పక్క ఆయన భూమిలో కూడా ఈ దాంట్లో ఆయన కూడా ఉన్నాడు. అక్కడ పక్కన మొత్తం 14 ఎకరాల చిల్లర ఉండి దాంట్లో పోంగా కాలువ పోంగా ఆయన కాలువకు భూమి పోయింది. ఇప్పుడు దీంట్లో ఆక్యుపై చేసుకొని మాకుంటుంది అని లొల్లి చేస్తే మన ఓనర్ వాళ్ళ వారసులు వచ్చి మన 18 తారీఖు నాడు 18, 19 2 రోజులు గ్రామ కొందరు పెద్ద మనుషుల సమక్షంలో కొలిసి హద్దులు పెట్టిన ప్రకారం వీళ్ళు పాతుకున్నారు. పాతుకోగా మిగిలిన వాళ్ళు మొన్న రాత్రి 2 తారీఖు నాడు వచ్చి ఇరుగొట్టడం జరిగింది. దీనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని వాళ్ళు పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. హద్దుల ప్రకారం ఆయన పెట్టించిన కానీ డాక్యుమెంటేషన్ ప్రకారం కానీ వాళ్ళ జాగా వాళ్ళకు మా జాగా మాకు ఇప్పగలరని మనం చేసుకుంటాం.